హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో నాకైతే చాలామంది మెసేజ్ చేస్తున్నారు కామెంట్స్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బైక్ టెస్ట్ ఏది బెస్ట్ అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఉన్నాయి మూడు బైక్ ఓలా, ఊబర్, ర్యాపిడో. ఓకేనా. సో ఓలా, ఊబర్, ర్యాపిడో 3 యాప్స్ అయితే అంటే రెగ్యులర్ యూజ్ చేసే 3 యాప్స్లోనే. సో ఈ 3 యాప్స్లోనూ నేను ఫస్ట్ థర్డ్ ప్లేస్లో నేనేమో ఊబర్ పెడతాను. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఊబర్ పెడతాను. సో ఎందుకంటే ఊబర్లో రైడ్స్ టూ మచ్ వస్తున్నాయి, కానీ ఆ కిలోమీటర్కి అంటే రేట్ కార్డ్ చాలా తక్కువ ఉంది ఊబర్ది. సో ఎట్లా అంటే ఇప్పుడు 10 కిలోమీటర్స్ రైడ్కి మినిమం 65-70 ఇస్తున్నాడు. దానిలో మోటో సేవర్ ఉంది ఒకటి, లాంగ్ పికప్స్ ప్లస్. సో ఏంటంటే రైడ్స్ టూ మచ్ ఉన్నాయి కదా. సో అంటే ఇప్పుడు 10 కిలోమీటర్స్ ఉన్నా కదా నీకు పికప్ 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో అంటే ఇప్పుడు అట్లా అయిపోయింది అది. అంటే అడ్వాన్స్ బుకింగ్స్ టూ మచ్ ఉన్న వల్ల సో ఇలా రేపు అంటే బుకింగ్స్ ఎలా వస్తున్నాయి, ప్లస్ రేట్ కార్డ్కి చాలా తక్కువ ఉంది. సో అది. సో సెకండ్ ప్లేస్లో నేను పెడతాను ఓలాని. సో ఓలా అంటే అప్పుడు సరే ఒక్కొక్కసారి ఓలా గిట చాలా ప్రైస్ కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో సర్చ్ ఛార్జ్లు ఉంటే. ఇంకోటి ప్లస్ ఓలాలో మార్నింగ్ 7 నుంచి 10 అంటే పీక్ టైంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్లో సర్చ్ ఛార్జ్లో బాగా ఇస్తారు. ప్లస్ కంపేర్ మళ్ళీ ఊబర్ గిట అంతే. సో మీరు ఊబర్ గిట మార్నింగ్ అండ్ ఈవినింగ్ సర్చ్లో అయితే మంచి ప్రైస్ ఇస్తాడు కంపేర్ టు ర్యాపిడో కంటే. ఓకేనా. సో నార్మల్ టైంలో ర్యాపిడో బెస్ట్ అంటాను. సో నెంబర్ 1 ప్లేస్లో నేను ర్యాపిడో పెడతాను. సో ఎందుకంటే ర్యాపిడో ఫస్ట్ ప్లేస్ ఎందుకు పెడుతున్నా అంటే ఒక్క నిమిషం సిగ్నల్ దాటని. ఓకే, సిగ్నల్ దాటే. సో ఎందుకు ర్యాపిడో నెంబర్ 1 పెడతానంటే ర్యాపిడో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉన్న వాళ్ళకైతే సూపర్గా ఉంది ఇదైతే. సో 29, 49, 79, 1,500 రూపీ ఎర్నింగ్, 400 ఎర్నింగ్స్, ఇలా కొన్ని షార్ట్స్ పక్కన పెట్టేస్తాను చూసుకోండి. సో ఇలా చాలామంది చూపిస్తూ ఉంటారు ఇట్లా షార్ట్స్. సో ఒకవేళ మీకు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ చూపిస్తే రీఛార్జ్ చేసుకొని రైడ్లు కంటిన్యూ చేసుకోండి. సో మీకు బెనిఫిట్ టూ మచ్ ఉంది. ఏంటి అంబులెన్స్ సౌండ్. సో అందుకనే ర్యాపిడో ఫస్ట్ ప్లేస్ పెడుతున్నాను. అంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మీకు రేట్ కార్డ్ 10 రూపీస్ కిలోమీటర్ ఇస్తున్నా కదా. సో అది సారీ ఏమంటున్నానా. సో కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తున్నాడు. ఓకేనా. సో ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ వల్ల మీకు కొంచెం బెనిఫిట్గా ఉండే 11 రూపీస్ రేట్ కార్డ్ ఉంది. సో ఆ రేట్ కార్డ్ కూడా పక్కన పెట్టేస్తాను ర్యాపిడోది, చూసుకోండి. సో ఓలా ఇంకా ఊబర్ అయితే రేట్ కార్డ్కి లేదు. సో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళు ఓలా అండ్ ఊబర్ జస్ట్ మార్నింగ్ పీక్ అవర్స్, ఈవినింగ్ పీక్ అవర్ టైంలోనే సర్చ్ ఛార్జ్లోనే చేసుకోండి. వీళ్ళు సూపర్గా ఉంది. సో కంపేర్ చేస్తే ఇదే ఉంది. 3 యాప్స్ ఉన్నాయి అంతే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేనైతే ర్యాపిడో ప్రస్తుతానికి ర్యాపిడో చేస్తున్నాను 1 మంత్ నుంచి. ర్యాపిడోనే సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది కదా, సో అది చేసుకుంటున్నాను. ప్లస్ అప్పుడప్పుడు ఓలా ఆన్ పెట్టుకుంటాడు, ఇంకొకటి ఏమో పోటోలో ఆన్ ఉంచుకుంటాడు. అప్పుడప్పుడు ఫోటో గిట మంచి ప్రైజ్ ఇస్తాడు. సో ఫోటో గిట అప్పుడప్పుడు మంచి చిన్న రైడ్లు ఎత్తుకోండి. సో మినిమం 12 నుంచి 15 రూపీస్ పర్ కిలోమీటర్కి ఇస్తాడు పోటర్. స్మాల్ రైడ్స్ యాక్సెప్ట్ చేసుకోండి. సో కొంచెం నాలెడ్జ్ ఉండాలి, సిటీ ఐడియా ఉంటే మీ పోటర్ ఏంటంటే కింద పికప్ డ్రాప్ కిలోమీటర్ చూపే పోటర్లో. ఓకేనా. సో కొంచెం కన్ఫ్యూజింగ్ అవుతుంది. సో తెలిసిన ఉంటే తెలిసిపోతాయి ఎన్ని కిలోమీటర్ ఉంటాయి కొంచెం పికప్ అలా అంటే గెస్ట్ చేయొచ్చు అంతే. ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పలేరు. సో కొంచెం నాలెడ్జ్ ఉంటే, గెస్ట్ చేసే నాలెడ్జ్ ఉంటే పోటర్ అయితే చిన్న రైడ్ వేసుకొని మంచి చేసుకోండి. సో అది ప్లస్ వెయిట్ చేయాల్సి వస్తుంది పోర్టల్లో. అది ఒకటి మైనస్ పాయింట్లో, ఎందుకంటే ఆర్డర్స్ మనకు బ్యాక్ టు బ్యాక్ రాదు పోర్టల్లో. సో ఇప్పుడు రాణిగంజ్లో ఉంటే అది చిన్న రైడ్ చేసుకొని రాణిగంజ్లో ఈజీగా చేసుకోవచ్చు. 10-20 రైడ్లు చేసుకోవచ్చు. కానీ ఒకటి లాంగ్ తీసుకొని సిటీ అనుకొని రాణిగంజ్ నుంచి పడంచే వెళ్ళిపోయినాం, మళ్ళీ మియాపూర్కి వెళ్ళిపోయినాం, చందాన వెళ్ళిపోయినాం, లేకపోతే ఇక్కడ మాదాపూర్కి వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఒక ½ అవర్ 1 అవర్ చెప్పలేము, ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది దీనిలో. సో మీరు ర్యాపిడో అయితే చేసుకోండి ఇప్పుడైతే. ప్లస్ మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటే అది యాక్టివేట్ చేసుకొని ఇంకా కుమ్ముడే, ఇంకా అంతే. ఒకటే మాట చెప్తా, చేసుకోండి బిందాస్గా ర్యాపిడోని. సో సైడ్లో ఓలా పెట్టుకోండి, ఓలా ఆన్ ఉంచుకోండి. ఓ ప్లేస్లో ర్యాపిడోకి రాదు, ఓ ప్లేస్లో ఓలాకి వస్తుంది. సో అలా అని చెప్పి ఓలా పెట్టేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత అంత కమిషన్ అయితే ఏం కట్ కాదు, జస్ట్ జిఎస్టీ కట్ అవుతుంది. ప్లస్ ఊబర్లో ఏంటంటే 30 రూపాయలు డైలీ కట్ చేసుకుంటాడు. ఓకేనా. 30 రూపాయలు డైలీ కట్ అయితే మళ్ళీ జిఎస్టీ. అది వ్యాలెట్ చూసుకుంటే తక్కువ కాదు, ఎప్పుడు చూసినా పెరిగిపోతూనే ఉంటుంది అది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైడే కొట్టినావు, చలో ఒక ప్లేస్కి వెళ్ళిపోయినావు, ఒకటే రైడే కొట్టినావు నువ్వు, సరేనా.
ఆ ఒక్క రైడ్ ఏం చేద్దాం ఇప్పుడు ర్యాపిడోలో అసలు ఓలాలో అసలు నువ్వు ఏం చేస్తావు సరే ఊబర్ ఆన్ చేసుకుంటా ఊబర్ ఆన్ చేసుకుంటే ఒక మంచి 100 రూపాయలు రైడ్ వచ్చింది అబ్బా చలో పోయి 100 రూపాయలు రైడ్ వచ్చి నువ్వు క్లిక్ చేసుకొని వెళ్ళిపోతావు అక్కడి నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత గిట్ట ఏమవుతుందంటే మళ్ళీ ర్యాపిడోలో నువ్వు బిజీ అయిపోతావు ర్యాపిడో దగ్గర ఓలాలో పోర్టల్లో బిజీ అయిపోతావు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక రైడ్ 100 రూపాయలు చేస్తావు దాని వల్ల 30 రూపాయలు ఇంక కట్టాల్సిందే సో 100 రూపాయలు నువ్వు 30 రూపాయలు సంపాదించలే కదా సో 100 రూపాయలు ఇంకా ఎట్లా కట్టాల్సిన మైనస్ అయిపోతాయి వాలెట్ ఆటోమేటిక్ సో ఈ దరిద్రం ఇది ఒకటే ఉంది ఊబర్లో ఇది 30 రూపాయలు కనీసం ఎన్ని సంవత్సరం అయిపోయింది ఇది తీసేయాలన్నా నాకు అవసరం లేదు 30 రూపాయలు ఎందుకు కట్ చేసుకుంటున్నావు సరే నువ్వు 10 రూపాయలు కిలోమీటర్కి ఇస్తున్నావు అంటే ఆన్ చేసుకోవచ్చు నువ్వు అది గిట్ ఇస్తున్నావు 10 రూపాయల కిలోమీటర్కి ఇస్తున్నావు 7 రూపాయలు 6.5 ఇస్తున్నావు దానికి నువ్వు 30 రూపాయలు కట్టింగ్ ఎందుకు నాకు అర్థం కాలేదు సో నేను ఎట్లా ఆల్రెడీ ఇట్లా వ్యాలెట్లో 30 చేసి 3,000 దాకా కట్టిన అట్లా వ్యాలెట్లో ఏం చేద్దాం ఇప్పుడు చూసుకోండి ఒకరోజు ఒక 60 రూపాయలు రైడ్ కొట్టినా 30 రూపాయలు మైనస్ అవుతుంది సో అందుకనే ఊబర్ అయితే మొత్తానికి పండబెట్టేసిన ఇంకా ఊబర్ 1 మంత్ కాదు ఒక 10-12 డేస్ అవుతుంది ఊబర్ చేస్తలేను అసలు ఎందుకంటే వేస్ట్ కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తా ర్యాపిడోని తీసుకెళ్తా కానీ ఊబర్ మాత్రం ఆన్ చేసుకుంటలేదు నేను సో ఇప్పుడున్న యాక్టివేషన్ అంటే ర్యాపిడో సో యాక్టివేషన్ అంటున్నా ఇప్పుడున్న డిమాండ్ యాప్స్ అంటే ర్యాపిడో ఉంది ర్యాపిడో మనం తిడుతుంటాం కానీ ర్యాపిడో ఎప్పటికే బెస్ట్ అది ఒకవేళ నువ్వు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకపోయినా గిట మినిమం 8 రూపీస్ లెక్కైతే కంపల్సరీ ఇస్తారు అబ్బా మీకు 8 పైన ఇస్తాడు కిలోమీటర్కి ఒకవేళ 8 కిలోమీటర్ పైగా మీరు వెళ్తే ఇంకా అది ఆటోమేటిక్ మీకు 10 రూపీస్ లెక్క అయిపోతుంది సో మినిమం 9 రూపీస్ లెక్క వచ్చేస్తాయి ఈజీగా అంతే రేట్ కార్డ్ దాన్ని బెటర్ ఉంది ర్యాపిడో అందరితో పోలిస్తే ర్యాపిడో ఇస్ ద బెస్ట్ అంటాను నేనైతే సో ఇంకా ఫుడ్ డెలివరీ అంటే దాని గురించి ఒక వేరే వీడియో చేస్తాను సో ఆ ఫుడ్ డెలివరీ ఏది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే మనం చాలా రోజులు చేస్తలేము ఫుడ్ డెలివరీ ఎందుకంటే రెస్పెక్ట్ లేని దానిలో మనం చేయము దాంట్లో ఫుడ్ డెలివరీ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ మనకైతే నచ్చట్లేదు కానీ నా అంటే ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఒక వీడియో చేసి చెప్తాను సో ఫుడ్ డెలివరీ ఏది బెస్ట్ అని ప్లస్ గ్రోసరీ గిట్ట ఉన్నాయి కదా జెప్టో బ్లింకిట్ ఇంకోటి ఏది ఉంది బిగ్ బాస్కెట్ సో ఇలాంటి చాలా వచ్చినాయి ఈ కామర్స్లలో దానిలో గిట్ట ఒకరోజు చేసి చూపిస్తాను సో ప్రస్తుతం అయితే ఇదే బై టాక్సీ గురించి ఏది బెస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ర్యాపిడో ఈజ్ ద బెస్ట్ సో వర్స్ట్ అంటే ఊబర్ సో కొంచెం మంచోడు అంటే ఈ ఓలా ఆడు సో చలో బాయ్ మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ మళ్ళీ తీసుకొస్తుంటాడు అప్పటివరకు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి